ఆంధ్ర మీద చాలామందికి ఏడుపు ఎందుకంటే పచ్చని పొలాలు ఉంటాయి అన్నట్టు. ఒక గోదావరి జిల్లాలు చూసినా, కృష్ణా, గుంటూరు లాంటి చోట్ల చూసినా ఇక్కడ మెట్ట ఏరియాలు ఉంటాయి, కానీ పచ్చని పల్లెలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మన నదుల నుండి వచ్చేదైతే, రెండోది భూగర్భ జలాల ద్వారా సేద్యం కూడా చాలా చోట్ల జరుగుతుంటుంది. ఈ భూగర్భ జలాలు ఇక్కడ ఎక్కువగా తుఫాన్లు రావడం, వరదలు రావడం వల్ల భూగర్భ జలాలు ఎప్పటికప్పుడు ఉంటుంటాయి. అదే ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా అదృష్టం. 2024 లెక్కల్లో చూస్తే రాష్ట్రంలో భూగర్భ జలాలు 787 టీఎంసీలు వస్తే అందులో 747 వినియోగించుకోవచ్చు టీఎంసీలు, కానీ కేవలం 223 టీఎంసీలే వినియోగించుకున్నాం ఆంధ్రాలో. అంటే కేవలం 29.83% మాత్రమే వినియోగించుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు టోటల్గా వచ్చేటప్పటికి కొన్ని చోట్ల భూగర్భ జలాలకు సంబంధించినటువంటిది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్న చోట మాత్రం భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారిపోతున్నాయి 39 చోట్ల, సమస్యాత్మకంగా మారింది 38 చోట్ల, భారీగా తోడేయడం వల్ల దెబ్బతిన్నటువంటి భూగర్భ జలాలు 9 చోట్ల, బాగా సమస్యాత్మకంగా ఉన్నాయి 2 చోట్ల. కాకపోతే ఓవరాల్గా సురక్షితంగా ఉన్నటువంటి మాత్రం 591.